అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. అనుకునే రీతిగా ఈ ప్రాంతానికి మరి దేవుడు దైవజనుల ద్వారా ఇక్కడికి నడిపించాడు. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, మరి ఇంత పెద్ద మందిరంలో అర్హత లేను, ఎన్నిక లేని నన్ను ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దైవజనులతో ఇంచుమించు 1 సంవత్సర కాలము నుండి వారితో మాకు సహవాసం ఉంది. నిజంగా ఇంత మంచి దైవజనుడు మీరు కలిగి ఉండటం మీ అదృష్టంగా మీరు భావించవచ్చు. ఆత్మీయంగా బలపరుస్తూ వాక్యాల చేత మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మరి ఇంత మంచి దైవజనులు మరి కలిగి ఉండటం మరి ఎంతో ఆనందాన్ని కలిగించేది. నిజంగా 1 year నుంచి వారితో మేము సహవాసం కలిగి ఉన్నాం. నేను ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయనకు వారికి బాగుగా ఉత్తరమిచ్చరని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్న విషయాన్ని ఇక్కడ ఏమండి మార్కు గారు మనకు వినిపిస్తున్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రభువు అద్వితీయుడు అంటే అతనికి ఇంకా ఎవరితో సాటి లేనంత ఉన్నతమైన వాడు. ఏమండి, మొదటివాడు అని కూడా అర్థం వస్తుంది. ప్రియమైన వారలారా, మొదటివాడు అనే అర్థం కూడా వస్తుంది. అంటే 2వ స్థానంలో ఉండేవాడు కాడు ఆయన, 2వ స్థానాన్ని కోరుకునేవాడు కాడు. ఆయనతో ఎవరిని మనం సాటి చేయలేనంత ఉన్నతమైన వాడుగా, అద్వితీయుడుగా ఉన్నాడు. అయితే మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవల అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. ఎవడు ఆ అద్వితీయ దేవుణ్ణి మనము మొదటగా ఆయనను మనము ప్రేమించాలి. ప్రేమైన వారలారా, మొదటగా ఆయనను ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో మొదటగా ఆయనను మాత్రమే ప్రేమించాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటిదంటే దేవుణ్ణి చివరికి నెట్టేశాము. ఈరోజు దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామంటే, ఇదిగో మనకు కలిగిన వాటిని, మనకున్న వారిని మొదటగా మనం ప్రేమిస్తున్నాం. ఈరోజు సమాజాన్ని మీరు చూడండి. సమాజము దేవునికి ఇచ్చిన స్థానం ఏంటిదంటే 5వ స్థానంలోనికి నెట్టేశారు దేవుణ్ణి. మొదట తల్లి, తండ్రి, గురువు, అతిథి, చివరికి 5వ స్థానంలోనికి దేవుణ్ణి తీసుకొని వచ్చారు సార్. ఏమంటే దేవుడు అద్వితీయుడు అంటే మొదటి స్థానంలో ఉండేవాడు. ఆయన మొదటగా ఆయనను మనము ప్రేమించాలి. ప్రేమిన వారలారా, దేవుని కంటే ఇంకా ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. దేవుని కంటే ఇంకెవ్వరిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును ఆయన మనకు దయచేసిన వాడు. మనకు ఊపిరిని, జీవమును, సమస్తమును ఆయన మనకు దయచేసిన వాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కలిగించిన ఈ ప్రకృతిలో అనగా ఆకాశము, భూమి, సముద్రము వీటన్నిటినీ కలిగించిన వాడు. ఇదిగో వీటన్నిటినీ కలిగించి మొదటి ప్రాధాన్యత మనకిచ్చాడు. ప్రియమైన వారలారా, వీటన్నిటికంటే, దేవదూతల కంటే,
సమస్తము ఆయన కలిగించిన వాటి అన్నిటికంటే ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని ఈ భూమిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు చేశాడంటే మన కొరకు. మనని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రేమిని మారలారు ఆయన మనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు గనక దేవుని కూడా మనము మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవుని కంటే ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించటానికి వీలు లేదు. ప్రేమిని మాట్లాడారు తెలుసా, ఆయన అన్నిటికంటే మనకు ప్రథమ ఫలముగా మనల్ని కలిగించుకున్నాడు. తన ఇష్ట ప్రకారముగా వీటన్నిటిని కలిగించాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు. ఆయన హృదయములో మనం ఉన్నాం గనక వీటన్నిటిని కలిగించి ఆయన మనకు మొదటి స్థానం ఇస్తుంటే మనం మాత్రం దేవునికి 5వ స్థానాన్ని ఎందుకు ఇస్తున్నాం? 5వ స్థానాన్ని ఎందుకు ఇస్తున్నాం? ఓ ఈ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆయన మొదటగా మనం ప్రేమించాలి, మొదటగా ఆయనను మనము గౌరవించాలి, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో మొదటిగా ఆయనను మీరు ప్రేమించాలి అంటున్నాడు. ప్రేమ వాళ్ళారా, నిజంగా దేవుణ్ణి మొదటిగా మనం ప్రేమిస్తున్నాం. మనల్ని ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం? మన పిల్లలను ప్రేమిస్తున్నాం, మన భార్యలను ప్రేమిస్తున్నాం, మనకున్న ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాం. కానీ దేవుని దగ్గర రాగానే చివరికి నెట్టేస్తున్నాం. చూసావా, దేవుడు మనకు అర్థం కాలేదు. ప్రేమ వాళ్ళ చిన్నగా మనం భావిస్తున్నాం. సరే, అందుకే మన ప్రభువు అద్వితీయ ప్రభువు గనక ఆయనను మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆయనను మొదటగా మనము ప్రేమించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినా ఆయన సహించడు, ఆయనకి ఇష్టం ఉండదు. మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాల్సిందే. ఒకసారి చూడగలిగితే యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. ఆయన మనల్ని కన్నాడు. అన్నిటికంటే ఆయన మనకు మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవునికి మనము మొదటి స్థానము ఇవ్వాలి. ప్రేమను మాట్లాడారా, ఆయనను పక్కన పెట్టేసి వేరే వారిని ప్రేమిస్తున్నామంటే ఆయనకు ఇష్టం ఉండదు. ప్రేమను మాట్లాడారా, చాలా దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవడు దేవుని కొరకు ఉన్నతంగా జీవించిన ప్రవక్తల జీవితాల్లోకి ఒకసారి తొంగి చూడగలిగితే వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమించారో తెలుసా, ఎంతగా దేవుని ఘనపరచారో ఒక్కసారి కొన్ని విషయాలను మనము చూడగలిగితే దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం చూసుకుందాం. ఆయన ఎంతగా దేవుని ఘనపరుస్తున్నాడో, దేవుని కంటే ఇంక దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నట్లుగా కనబడుతుంది. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము ఎలా ప్రేమిస్తూ ఎలా ఆరాధన చేస్తున్నాడో ఒకసారి చూడగలిగితే 26వ అధ్యాయం 1 నుంచి, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిన మారిన వారితో నేను సాంగత్యము చేయను,
వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘమునకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని ఏమండి మాట్లాడుతున్నాడు ప్రేమిని వారలారా. చూశారా? యెహోవా నన్ను పరిశీలించుము అంటున్నాడు. నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము, నా అంతరంద్రియములను పరిశోధించుము అంటున్నాడంటే, దేవా నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని నేను ప్రేమించట్లేదయ్యా. నా హృదయములో మొదటి స్థానము నీకే ఉంది. నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నేను ఎలా ఉన్నాను? యథార్థ హృదయుడనై నిన్ను నేను ఆరాధిస్తున్నానయ్యా. యథార్థ హృదయుడనై నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము. యెహోవా నీ నివాస మందిరము, 8వ వచనము, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మొదటగా దావీదు గారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇదిగో తేజో మహిమ నిలుచు స్థలమును, ఆ దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నట్లుగా కనబడుతుంది ప్రేమిని వారలారా. సరే, భక్తుడైన దావీదు గారి జీవితంలో ఏది కనబడుతుందంటే, ఆయన అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా, మొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చినట్లుగా కనబడుతుంది ప్రేమైన వారలారా. నన్ను పరిశీలించుమయ్యా అంటున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి ఈ మాట మాట్లాడడానికి. నన్ను పరిశీలించుము అంటున్నాడంటే అది సామాన్యమైన పదవేనా? నన్ను పరిశీలించు అంటున్నాడంటే నేను ఎలా ఉన్నానో నీకు తెలుసయ్యా, నేను ఏం చేస్తున్నానో నీకు తెలుసు, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో నీకు తెలుసు, నేను ఎలా నడుచుకుంటున్నానో నీకు తెలుసు. నన్ను ఒకసారి పరీక్షించు అంటున్నాడంటే నిజంగా దావీదు హృదయము యథార్థంగా ఉంది. ఆయన దేవుని కంటే ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించినట్లుగా కనిపించటం లేదు. దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయ్యా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నేను ఎలా ఉన్నానంటే పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయట్లేదు. నీ తేజో మహిమ నిలుచు స్థలమును చూడవాలని దాన్ని నేను ప్రేమిస్తున్నాను. నిన్నే మొదటిగా నేను ప్రేమిస్తున్నానని దావీదు గారు మాట్లాడుతున్నాడు ప్రేమ వారలారా. దేవుని కంటే ఇంకేది ఎక్కువగా అనిపించట్లేదు దావీదు గారికి. ఏమండి, ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు గారు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. అంతఃపురంలో ఉన్నాడు, ఎత్తైన కోట మీద ఉన్నాడు. ఎత్తైన కోట మీనటువంటి దావీదు గారు ఏమండి సమాజాన్ని చూసి, అయ్యా ఈ ప్రజలందరూ నేను ఎత్తైన కోట మీద ఉన్నానని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నా ఎత్తైన కోటవు నీవేనయ్యా, నా ఎత్తైన కోటవు నీవే, నేను దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము, నా కోట, నా బలం. దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి ఇస్తున్నటువంటి ఆ మొదటి ప్రాధాన్యత ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మొదటిగా దేవుని ప్రేమిస్తున్నాడు. ఇదిగో తనకున్న దాని అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తున్నట్లుగా, స్తుతిస్తున్నట్లుగా దావీదు జీవితం మనకు కనబడుతుంది ప్రేమైన దేవుని వారలారా. చూసారా? ఎవడో ఒక రాజుకు ఏం తక్కువ ఉంటుంది చెప్పండి? రాజుకు ఏం తక్కువ ఉంటుంది? పని వాళ్ళు ఉంటారు, సైనిక బలం ఉంటుంది, యుద్ధ సామాగ్రి ఉంటుంది, రథములు ఉంటాయి. ఏమండి, ఎంతో ధూళి అంత విస్తారమైన వెండి, ఏమండి ఇన్ని ఉన్న కూడా ఇవన్నీ కూడా ఆయనకు బలాలు అనిపించట్లేదట. అతని దగ్గర ఉన్నటువంటి ధనం అతనికి బలంగా అనిపించటం లేదంట. దావీదు గారి దగ్గర ఉన్నటువంటి సైనిక బలం, జనబలం అతనికి బలంగా అనిపించటం లేదంట. ఏమండి, తనకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు అది కాదు అతనుకున్న బలం. అతనుకున్న బలం ఏంటిదంటే, యెహోవా నా బలమా అంటున్నాడు ప్రేమలారా. ఒక్కసారి చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం, కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలోనికి వెళ్ళి చూడగలిగితే నిజంగా దేవుని ఎంతగా ఆయన స్తుతిస్తున్నాడో చూడండి. 18వ అధ్యాయం 1వ వచనం,
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. యెహోవా నా బలమా అంటున్నాడంటే తనకున్న ఆస్తి అతనికి బలంగా అనిపించటం లేదు, అతనుకున్న జ్ఞానము అది బలంగా అనిపించటం లేదు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏది కూడా అతనికి బలంగా అనిపించటం లేదు. దేవుడు మాత్రమే ఆయనకు బలంగా ఫీల్ అవుతున్నాడు. నా దేవుడే నా బలం అంటున్నాడు. నేను ఆశ్రయించు నా దుర్గము, నా ఎత్తైన కోట. ఎవడు ఎంతగా దేవుణ్ణి ఆయనను ప్రేమిస్తున్నాడు చూశాట. దేవునికి ఇస్తున్న మొదటి ప్రాధాన్యత ప్రేమను వల్ల ఆ అద్వితీయ దేవుణ్ణి నిజముగా కొనియాడుతున్నాడు కీర్తనకారుడు. అమ్మో, ఆ దేవుడే కనుక లేకపోతే నా జీవితం ఏమైపోవాలి? దేవునితో అంటుకట్టబడిన వాడుగా ఎవరిని ఎంతో ఆనందముతో రాసినటువంటి ఈ కీర్తనల గ్రంథం ప్రియులారా, ఇలా మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి ప్రేమను వల్లారా. ఇంకా చెప్పాలంటే మహనీయుడైన యేసుక్రీస్తు మనకు మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో పరిపూర్ణముగా ఆయన బ్రతికి మనకు చూపించి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి ప్రేమిన వారులారా. ఒక మాటను చూసుకొని ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలమ్మ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అంటున్నాడు ప్రేమను వారులారా. యేసుక్రీస్తు జీవితాన్ని ఆలోచన చేయగలిగితే, ఆయన జీవించిన జీవితం ఒక ప్రత్యేకమైనది ప్రేమను వారులారా. ఆయన జీవితం ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, ఆయన మనకు ఎలా ఉన్నంటే మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవలసిన వారంగా ఉన్నాం ప్రేమిన వారులారా. ఆయన ఇంకేం చూడగలిగితే, కిందికి చూడగలిగితే ఇంకేముంటుంది చూడండి. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు కూడా ఇదిగో బాధపడి అనే విషయాన్ని రాస్తున్నాడు. ఆయన బాధపడ్డాడు ప్రియమైన వారులారా, మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలంటే ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలి. ఆయన ఒక అడుగు జాడలు నడవాలి. ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలాంటి మాటలతో అనేకులను ఆకర్షింపజేశాడు, వీటన్నిటినీ మనము అనుసరిస్తూ ఉండాలి ప్రేమను వారులారా. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రవక్తల జీవితాల గురించి ఆలోచన చేయగలిగితే వారు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకున్న వారుగా కనబడతారు ప్రియమైన వారులారా. దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకున్న వారు కనబడతారు. ఒకసారి ఒక భక్తుడి గురించి ఆలోచన చేసుకుని మనము ముందుకెళ్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే భక్తుడు యోబు గారు ఎలా నడుచుకుంటున్నాడో, ఎలా దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాడో కొన్ని విషయాలను మనం చూడగలిగితే చక్కటి మాటలు ఇక్కడ రాయబడింది.
యోబు గ్రంథం 23వ అధ్యాయము 10 నుంచి కొన్ని విషయాలను మనం చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడులు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞలను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. భక్తుడైనటువంటి యోబు గారు, యోబు జీవితాన్ని గురించి మనకందరికీ తెలుసు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయవంతుడు. ఆయన ఎన్నిసార్లు చదివినా ఆయనకున్నటువంటి ఈ మంచి క్యారెక్టర్, ఈ ప్రత్యేకతలు ఎంత గొప్పగా ఉన్నది చూడండి ఒకసారి. పేర్ల కంటే ఈ పేర్లు ఎంతో గొప్పవి ప్రేమిన వారులారా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతను ఎలా ఉన్నాడంటే, ఇతను ఎలా నడుచుకుంటున్నాడో అని చూడగలిగితే, పిల్లారా, ఇతను ఎలా నడుచుకుంటున్నాడో చూడగలిగితే ఆయన అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయనను శోధించిన తర్వాత సువర్ణం వల్లే నేను కనపడుతును. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటున్నంటే యోబు గారు ఎలా భావిస్తున్నాడంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నన్ను ఎవరూ చూడటం లేదు అనుకుంటారు. చాలామంది నన్ను ఎవరూ చూడటం లేదు, నేను చక్కగా ఈ పని చేద్దాం అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు నిత్యము ఆకాశము నుండి ప్రతి మనిషిని ఆయన కన్నులారా చూస్తున్న దేవుడు ప్రేమిన వారులారా. ఆయనకు మరుగైనది ఏముంది చెప్పండి? ఏది లేదు. సమస్తం ఆయనకు తేటగా కనబడుతుంది. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అంటున్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఊరికనే భయభక్తులు గలవాడయ్యాడని మనం అనుకుంటాం. కానీ యోబు గారి యొక్క భక్తిని మనం ఆలోచన కొలమానం చేస్తే మన భక్తి దేనికి పనికిరాదు ప్రియమైన వారులారా. చాలా ఉన్నతమైన వాడు ఆయన. ఆ కాలంలో అలా ఉండేవాడు. కానీ ఈ కాలంలో యోబు గారు ఉంటే ఇప్పుడు బ్రతికి చూపించమని మనం అనొచ్చేమో. కానీ ఈయన ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా యోబు ఎప్పుడు కూడా యథార్థవంతుడుగానే, నీతిమంతుడుగానే, న్యాయవంతుడుగానే, చెడుతనమును విసర్జించిన వాడుగానే జీవిస్తాడు. భక్తుల జీవితాలు వాళ్ళు ఒకే రకంగా ఉంటాయి ప్రేమిన వారులారా. ఈ కాలంలో ఉంటే అలా బ్రతుకుండేవాడు కాదు, ఆ కాలంలో అంటే అప్పుడు ఏదో జరిగిందిలే అనుకోవటానికి వీలేదు. ఆయన ఏ కాలంలో ఉన్నా, భవిష్యత్తులో ఒకవేళ యోబు ఒకవేళ ఆ కాలంలో ఉన్నా ఆయన అలాగే జీవిస్తాడు, ఆయన అలాగే నడుచుకుంటాడు. ఆయన భక్తిలో ఎలాంటి మార్పు రాదు ప్రేమిన వారులారా. నేను ఇటు అటు తొలగక చక్కగా ఆయన అడుగు జాడలు యందు నడుచుకున్నాను అంటున్నాడు. నేను ఇటు అటు తొలగలేదు, ఇటు అటు పోవలేదు అంటున్నాడు. ఈరోజు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం మనం. చిన్న చిన్న వాటికి లోకంలో కలిసిపోయి మరలా దేవునిలోనికి వచ్చి కొంతకాలంలో లోకంలో కలిసిపోయి మనం ఇటు అటు మనకు ఉండే. కానీ యోబు జీవితంలో మాత్రం ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఒకే దినమున సర్వస్వాన్ని కోల్పోయినా అని ఇటు అటు తొలకగా చక్కగా ఆయన మార్గము గుండా నడుచుకున్నవాడు ప్రేమిన వారులారా. ఒకే దినమున సర్వస్వాన్ని కోల్పోయాడు కదా. కుమారులు చనిపోయారు, వంచెలు, గాడిదలు, గొర్రెలు అన్నీ పోయే ఒక్క దినమున, ఒకే దినమున అన్నీ పోయినా కూడా అని ఇటు అటు తొలగక చక్కగా ఆయన మార్గము గుండా, ఆయన నడిచేటి వారి మార్గము గుండా ఆయన నడుచుకుంటున్నాడు. నా మార్గములని విడిచి తిరగలేదు అంటున్నాడు. నేను ఎలా నడుచుకుంటున్నా అతనికి తెలుసు. సరే,
ఈరోజు ధైర్యంగా మనం చెప్పగలమా? దేవా నేను ఇలా నడుచుకున్నాను అని మనం ధైర్యంగా చెప్పలేం. ఎందుకంటే మనం ఇటు అటు తిరిగి ఈ లోకంలో కలిసిపోయి సగం ఇటు సగం అటు ఉన్నట్టుగా మన జీవితాలు కనబడుతున్నాయి. కానీ యోబు మాత్రం ఇలాంటి వాడు కాదు. చక్కగా దేవుని మార్గముల యందు ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటున్నాడు. ప్రేమ వాళ్ళారా, సరే మరొక మాటను చూడగలిగితే యోబు గ్రంథం 31వ అధ్యాయంలోనికి వెళ్ళి మరొక విషయాన్ని మనము చూసుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెలుదును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళుదును. ఏమండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు విషయం. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను, రాజు వలె నేను ఆయనకు ఎదుర్కొంటాను అంటున్నాడంటే ఆయన జీవితంలో ఆయన నడుచుకుంటున్నటువంటి భక్తి జీవితంలో ఎలాంటి పాపము లేదు. ప్రేమ వాళ్ళారా, ఎలాంటి పాపం లేదు. యథార్థవంతంగా జీవిస్తున్నట్టు. సరే భక్తుల జీవితాలేమో చక్కగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వారు భక్తిని పెంపొందించుకుంటూ దేవుణ్ణి మొదటిగా ప్రేమిస్తూ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారు చక్కగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏమండి దేవుని నమ్మిన మన జీవితాలు మాత్రము ఏమండి మన అడుగులు ఇటు అటు ఎందుకు తిరుగుతున్నాయి? మన అడుగులు ఇటు అటు ఎందుకు తిరుగుతున్నాయి? నా దగ్గర లెక్కుంది అంటున్నాడు. నా దగ్గర లెక్కుంది, ధైర్యంగా నేను ఎదుర్కొంటాను, రాజు వలె ఆయన ఎదుర్కొంటాను అంటున్నాడు. అంటే ఎంత ధైర్యం ఉంది యోబు గారికి. అందుకే ఆయన భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టిస్తున్నది. సరే దేవుని యొక్క అడుగుజాడలో నడిచిన భక్తుల జీవితాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రేమైన వారలారా, ఇదిగో యేసుక్రీస్తు, మహనీయుడైన యేసుక్రీస్తు ఇదిగో మనకు మాదిరిగా ఉండిపోయాడు. మనము కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుచుకున్న వారముగా ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏదో 4 రోజులు బ్రతికి అనే నలుగురు నడుచుకున్నట్లుగా ఏదో బ్రతికేద్దాం అనుకుంటే సరిపోదు. మన భక్తిని దినదినము అభివృద్ధిలోనికి తీసుకుని వెళుతూ ఒక ప్రవక్తలు ఎలాంటి జీవితాలు జీవించారో అలాంటి జీవితాన్ని మనం జీవిస్తేనే ఇదిగో మనని బట్టి దేవుడు ఆనందపడతాడు. ప్రేమ వారలారా, మరొక సందర్భాన్ని చూసుకున్నాం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము చూసుకున్నాం. ఒకసారి 1 నుంచి కొన్ని సందర్భాలను చూడగలిగితే కీర్తన గ్రంథం 73వ అధ్యాయము, కీర్తన 73వ అధ్యాయం 1 నుంచి, ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఈ కీర్తన గ్రంథము 73వ అధ్యాయాన్ని ఆసాపు గారు రాస్తున్నటువంటి ఈ అధ్యాయంలో ఈ ఆసాపు ప్రవక్త ఏం చేశాడు అంటే భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. దేవుని నమ్మని వారి యొక్క జీవితాలు చూస్తే వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి. అయ్యా, నీ కొరకు జీవిస్తున్న నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది? ఎప్పుడైతే భక్తిహీనుల క్షేమాన్ని చూశాడో తన అడుగులు జారసిద్ధమైపోయాయి. ప్రేమ వారలారా, మనము కూడా లోకంలో అన్యులు చక్కగా వాళ్ళ పుష్టిగా వారికి ఏ బాధ లేకుండా చక్కగా ఉంటున్న వారిని చూసి ఇదిగో వాళ్ళు బాగానే ఉంటున్నారు, నాకెందుకు ఇలా మారిపోయిందని భక్తిహీనుల క్షేమాన్ని చూసి మనం ఒకవేళ మత్సరపడితే మన అడుగులు జారసిద్ధమైపోతాయి, మన అడుగులు కూడా ఎటు అటు తొలగిపోతాయి. ప్రేమిన వారలారా, ఆసాపు గారు భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడ్డాడు, తన అడుగులు జారసిద్ధమయ్యాయి. ఎప్పుడైతే ఆసాపు గారు మరల దేవుని సన్నిధికి వెళ్ళి వారి యొక్క అంతాన్ని గురించి ఆలోచించాడు,
భక్తిహీనుల అంతాన్ని ఆలోచించాడు. దేవా, ఒకవేళ వారు మరణిస్తే నరకానికి వెళ్తారు, నీ కొరకు నేను జీవిస్తే ఇదిగో నువ్వుంటున్న లోకానికి నేను వెళ్ళగలను, నువ్వుంటున్న లోకానికి నేను రాగలను అనుకొని వెంటనే భక్తిహీనుల యొక్క అంతాన్ని ఆలోచించాడు. మరలా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. ఇదే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అంటున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నువ్వు మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అంటున్నాడు. ప్రియమైన సరే, తన అడుగులు జార సిద్ధమవుతున్న సమయంలో వెంటనే దేవుడి గురించి ఆలోచన చేశాడు. తండ్రి, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు. సరే, ఒక ఆశాపు ఎలాగైతే తన అడుగులను మరల దేవుని వైపుకు మళ్ళించాడో మనము కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. పిల్లలు, మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి ఆకారాన్ని ధరించుకొని వచ్చిన వాడే యేసుక్రీస్తు. కానీ ఆయన పాపం చేయలేదు. ప్రియమైన వారలారా, ఆయన నోట నుండి ఏ కపటపు మాటలు రాలేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన మాటలు పవిత్రము, ఆయన కన్నులు పవిత్రము, ఆయన జీవితమే పవిత్రము. ప్రియమైన వారలారా, నిష్కల్మషుడు, ఎలాంటి కల్మషము లేనివాడు, ముక్కుసూటిగా ఆయన మాట్లాడేవాడు. పాపులలో చేరక పాపులతో స్నేహిస్తున్న పాప స్వభావంలోనికి రాలేదు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన జీవితం ఒక ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. రాత్రి వేళ ఒలివ కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పగలున్నంత వరకు స్వార్థను ప్రకటిస్తున్నాడు. ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన యొక్క అడుగు చాడల్లో మనమందరము నడవాలి. ప్రియమైన వారలారా, ఆయన మనకు మాదిరి. ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనం అలాగే నడుచుకుందాం. ఆయన ఎలా పవిత్రంగా ఉన్నాడో ప్రతి విషయంలో మనం అందరం పవిత్రంగా ఉండాలని కోరుతూ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పరిశుద్ధులుగా మనం జీవిస్తూ యేసుక్రీస్తు జీవించిన జీవితంలాగా మనము కూడా అలాగే జీవించాలని, ఆయన ఒక అడుగు జాడలు నడవాలని, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయనను మొదటగా మీరు ప్రేమించాలని కోరుతూ ఈ నా మాటలను ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జాలిగల మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన కొన్ని మాటలు అందించాడు. విన్న మాటలు నిష్ప్రయోజనము కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించి అటు కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, తండ్రి, విన్న నీ పిల్లలు విన్నట్టుగా నీ కొరకు జీవించే పిల్లలుగా మీరు మలచమని ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు తోడుకున్నందుకు మరొకసారి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.